రవిశ్రీ అవార్డులు. కళారంగంలో రివర్స్ గేర్ నవీన్ గారికి జీవిత సాఫల్య పురస్కారం. ప్రముఖ కథా రచయిత శ్రీ దారం గంగాధర్ గారికి అత్యుత్తమ సాహిత్య సేవలు అందిస్తున్న శ్రీ తొగర్ల సురేష్ గారికి పురస్కారాలు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి శ్రీ చంద్రకుమార్ గారు, జబర్దస్త్ నటులు శేషు గారు, వర్ధమాన నటులు రవికుమార్ గారు పాల్గొన్నారని సంస్థ నిర్వాహకులు శ్రీ రవిశ్రీ గారు తెలిపారు. ఈరోజు మా రవిశ్రీ యూనివర్సిటీ నుంచి జరిగినటువంటి నేషనల్ ప్రీమియర్ అవార్డ్ సీజన్ 6 గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. అంటే ఒక ప్రతిభకు, ఒక సేవా కార్యక్రమాలకు, అలాగే ఒక రూరల్ టాలెంట్ కు మనం ఇస్తున్నటువంటి గుర్తింపు ఇలా 9 సార్లు మనం కండక్ట్ చేశాము. బట్ నేషనల్ వైడ్ గా ఇది జరిగింది 6th టైం. సో దీని నుంచి అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి పార్టిసిపేట్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి అండ్ మోర్ ఓవర్ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ఈ 3 స్టేట్స్ నుంచి కూడా రావడం జరిగింది. మొత్తం మీద ఒక 32 డాన్సెస్ కానివ్వండి, అలాగే 250 డిఫరెంట్ పార్టిసిపెంట్స్, అన్ని రంగాలు, రైతులు ఒక 5 రైతులకు సన్మానం చేయడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్లు 3 సన్మానం చేయడం జరిగింది. అలాగే రచయితలు, ఫిలిం యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్, చిన్న పిల్లలు, ప్రతి రంగం నుంచి కూడా మనము తీసుకొని వాళ్ళందరికి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. దీనికి కోఆర్డినేటర్ రైట్ నౌ గౌరీశ్రీ, మై వైఫ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంతకు మించి బర్త్డే ప్రెజెంటేషన్ ఏముంటుంది. అట్ ద సేమ్ టైం మా టీమ్ మెంబర్స్ రాకేష్, love you, really you have done great job. Yeah, Vijay, super work and next Samir and team, మీ అందరు కూడా నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ మనము ఒక 10 years బ్యాక్ స్టార్ట్ చేసాం అండ్ నిజామాబాద్ లో ఒక చిన్న స్థాయిలో మనం నిర్వహించే వాళ్ళం. అది కాస్త ఏంటంటే ఒక రోజుకు అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్, ప్రజల నుంచి ఒక అద్భుతమైన రెస్పాన్స్ రావడం వల్ల అది మా నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చింది. రాష్ట్ర స్థాయి నుంచి గత 5 సంవత్సరాలు, ఇది 6వ సంవత్సరం. ఈ 6 సంవత్సరాలు ఏంటంటే జాతీయ స్థాయికి ఎదగడం జరిగింది. ప్రతి సంవత్సరం January 11th రోజు మనం ఈవెంట్ కండక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ డేట్, ఆ రోజు మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. న్యూస్ 8 కు థ్యాంక్స్ అని చెప్పి అంటే మన ఈవెంట్ గురించి చెప్పండి. అండి నా పేరు. ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుందండి, అది గుర్తించకపోవడం వల్ల వాళ్ళు అక్కడే మిగిలిపోతున్నారు. సో ఆ సంతోషాన్ని మేము వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మేము కూడా నలుగురికి ఏదో సేవ చేసినట్ట, లేకపోతే వాళ్ళ హ్యాపీనెస్ లో మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇది చేయడం జరుగుతుందండి. న్యూస్ 8 కి చాలా థ్యాంక్ యూ. విజయ్ ప్లీజ్. అండి నేను వచ్చేసి గత కొన్ని సంవత్సరాలుగా సార్ దగ్గర వచ్చేసి నేను పనిచేస్తాను. అంటే నేను సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. నేను డైరెక్టర్ గాని అసోసియేట్ డైరెక్టర్ గా ఒక సినిమా చేస్తున్నాను, అది నేను వర్క్ చేస్తున్నాను. సో ఈ ప్రీమియం అవార్డ్ ఫంక్షన్ అనేది మేము కొద్ది రోజుల్లో నిజామాబాద్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది హైదరాబాద్ నుంచి రావడానికి ఇబ్బంది అవుతున్న కారణంగా ఇప్పుడు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ అందరూ వస్తున్నారండి. నిజామాబాద్ నుంచి కాకుండా ఇంకా గత రాష్ట్రం పక్క రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వచ్చి వాళ్ళందరికీ కూడా మొత్తం కూడా సార్ వాళ్ళు అవార్డు ఫంక్షన్ జరిగింది ఖచ్చితంగా. సో చాలా మంది కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు వచ్చి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెంట్ అసలు అవ్వలేదండి. 32 డాన్సెస్ అండ్ ఆల్సో చాలా అంటే చాలా మెస్మరైజింగ్ డాన్సెస్ ఉన్నాయి. తర్వాత మేము ఇచ్చిన అవార్డ్స్ కూడా 300 అవార్డ్స్ ఇచ్చామండి. దాదాపుగా 300 ప్రైజ్లకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో పీపుల్ ఫీల్ వెరీ హ్యాపీ అండి. సార్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఏం చదువుకుంటున్నారు? ఏ స్కూల్ అమ్మా? ఓకే. ఈరోజు హైదరాబాద్లో తెలుగు సరస్వతి పరిషత్లో మంచి అవార్డు తీసుకోవడం జరిగింది. మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడానికి మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఇంతమందిలో అవార్డు తీసుకుంటున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంతకుముందు యాక్చువల్గా ఏం పార్టిసిపేట్ చేయడం వల్ల నీకు ఈ అవార్డు ఇచ్చారు?
ఓకే, మీ గురుగారు ఎవరమ్మా? ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాం మేడం గారి దగ్గర? 2 years. మీ పేరమ్మా? ఫ్యూచర్లో డ్యాన్స్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? ఓకే, మీ మదర్ ఫాదర్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు నీకు? చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఇక్కడ ఓకే, గుడ్. థ్యాంక్ యూ. ఏం పేరమ్మా మీది? మోక్షిత ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు ఓకే, ఏం చదువుకుంటున్నావు? 6th. స్కూల్ పేరు? మోక్షిత మనస్విని దేవి. ఓకే, ఈరోజు ఇక్కడ సరస్వతి పరిషత్కి ఎందుకు వచ్చారండి? ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ ఓకే, ఏం ఇంప్లిమెంట్ చేశారండి? ఏం ప్రోగ్రామ్ చేశారు? అంటే రీల్స్ తీసి పాపులర్ అయ్యారు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? 12 years. 12 years. ఓకే, ఈరోజు ఎవరు ఆర్గనైజర్ ఎవరు ఇన్వైట్ చేశారండి మిమ్మల్ని? రవి సార్. ఓకే, ఈ అవార్డు ఇంత పెద్ద హైదరాబాద్ సరస్వతి పరిషత్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు మీరు? యాక్ట్రెస్, మోడల్. ఓకే, మీ మదర్ ఫాదర్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు ఏదైనా ఇట్లాంటి యాక్టివిటీస్ చేయాలంటే సపోర్ట్ చేస్తారు? ఓకే, గుడ్. సార్ మీ పేరు సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్? నవీన్ కుమార్, ఓకే నిజామాబాద్ సార్. ఈరోజు నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సార్ నిజామాబాద్ నుంచి నేను ఇది 4వ నేషనల్ అవార్డు. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. యూ వాంట్ చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్స్. Everybody can sing song, but I can sing song in Riverside. I can sing 61 songs in Riverside, 59 Telugu songs and 2 Hindi songs. I'm feeling very happy to share with you, sir. దిస్ టైప్ ఆఫ్ బిఫోర్ ఎనీ అవార్డ్స్ సార్ యూ టేక్? National award, sir. I got 18 times Ugadi Puraskar in Nizamabad. ఓకే. హౌ ఈస్ ఫీలింగ్ సార్ టుడే? I am feeling very good. It's my 4th national award. నెక్స్ట్ హౌ ఈస్ యువర్ గోయింగ్ బెటర్ సార్? So, okay, sir. I'm expecting one more award, sir. Everybody can sing song, but I can sing this song. It is actually very talent. So, Ravish sir is very my talent. చాలా సంతోషంగా ఉంది. ఎనీ సే ఆర్గనైజర్ సార్? ఆర్గనైజర్ వరకు మీకు ఏమైనా చెప్తారా? Ravish గారు okay, sir, is a very nice person. Actually, he doesn't know who I am, but he found my name from Facebook, sir. అప్పుడు నా ఫేస్బుక్లో చూసి నేను నెంబర్ టైప్ చేసుకొని నాకు ఏదైనా అవార్డు. యువర్ నేమ్ సార్? మై నేమ్ ఇస్ రవీష్ గారు. అవును సార్. బాబు ఏం చదువుకుంటున్నామా? ఏం చదువుకుంటున్నావు? విచ్ క్లాస్ యువర్? సారీ, సెకండ్ క్లాస్. ఓకే, టుడే అవార్డు విన్నర్. హౌ టు యువర్ ఎక్స్పెన్స్? సార్ మీ బాబు ఈరోజు మేము నవీపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నవీపేట మండల్ వసత పబ్లిక్ స్కూల్ నుంచి సార్ నేషనల్ ప్రీమియర్ అవార్డ్స్కి మా స్కూల్ నుంచి 2 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఓకే, వన్ ఆఫ్ ద స్టూడెంట్ బుద్ధుల రాజు. ఓకే, ఈజ్ సెకండ్ క్లాస్ ఫ్రమ్ సెలెక్టెడ్ ఫర్ ద కలరింగ్ కాంపిటీషన్ నేషనల్ ప్రీమియర్ అవార్డ్. అండ్ వన్ మోర్ బాయ్ అద్వైత్ ఈ సెలెక్టెడ్ స్పెల్ బీ ప్రోగ్రామ్ నేషనల్ అవార్డ్స్. ఓకే, ఇంతకుముందు ఏమన్నా పార్టిసిపేట్ చేశారండి మీ స్కూల్ నుంచి? ఎస్ సార్, లాస్ట్ ఇయర్ ఆల్సో వి గాట్ ఇట్ స్పెల్ బీ అవార్డు. ఓకే, రుషిత గాట్ ఇట్. ఓకే, ఇది కాకుండా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేపిస్తారు సార్ మీ స్కూల్ నుంచి? మా స్కూల్ నుంచి సార్ కల్చరల్ ఈవెంట్స్ కాకుండా మనము అబకస్, ఐఐటీలో ఇప్పటివరకు మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేశారు సార్? సార్ ఇక్కడ మన సైన్స్ టాలెంట్ టెస్ట్ సైన్స్ ఫేర్లో లాస్ట్ ఇయర్ స్టేట్ అవార్డు వచ్చింది. ప్రజెంట్ రీసెంట్ అబాకస్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఈరోజు ఇంతమంది ప్లేస్లో ఇంతమంది మీ స్టూడెంట్స్ తీసుకొని మీకు ఎట్లా ఉంది సార్? చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే అక్కడ నుంచి ఒక నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. మీ పేరు సార్? నేషనల్ ప్రీమియర్ అవార్డు ఆర్గనైజర్. మీ పేరు సార్? శంకర్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ పేరు సార్? మేము నిజామాబాద్ నుండి వచ్చామండి. ఓకే, ఈ నేషనల్ ప్రీమియర్ అవార్డ్స్లో భాగంగా సార్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా మాకు నిజామాబాద్ నుండి నాకు
బెస్ట్ ఫోక్ సాంగ్స్ లిరిసిస్ట్ అవార్డు మా మిత్రుడికి సోషల్ వర్కర్ అవార్డు నవీన్ గారు చేయడం జరిగింది. ఈ అంతటికి మా నిజామాబాద్ నుండి ఆప్థమాలజిస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు మా మిత్రుడు రఘు గారు. వాళ్ళు మమ్మల్ని ప్రపోజ్ చేయడం, మా గత అనుభవాల దృష్ట్యా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. మేము 1992లో ప్రస్తుతం ఉన్న రఘు కుంచే ఫోక్ సాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మ్యూజిక్ ఇచ్చారో అతను కూడా నా యొక్క సింగర్ ఉండే ఒకప్పుడు, మేల్ సింగర్ ఉండే. అప్పటి నుండి మేము ఈ ఫోక్ సాంగ్స్ రాష్ట్రం మేము ముందరికి వెళ్తున్నాం. మాకు ఈ అవార్డు ఇచ్చిన శ్రీనివాస్ గారికి, ఈ టీం బృందాన్ని అందరికీ ధన్యవాదాలు. సార్ మీ పేరు సార్? నా పేరు రఘు. నేను ఈ ప్రీమియం అవార్డు ఇది రెండోసారి తీసుకోవడం. ఇంతకుముందు బెస్ట్ యాక్టర్గా తీసుకున్నాను, ఇప్పుడు సెకండ్ టైం బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డుగా తీసుకున్నాను. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ నేషనల్ ప్రీమియం అవార్డు, థ్యాంక్ యూ ఆల్. సార్ మీరు సార్ మీ పేరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు తుమ్మ నవీన్ కుమార్. నేను నిజామాబాద్ నుంచి రావడం జరిగింది. నేను ఎన్నో సమాజ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా చేశాను. నా సర్వీస్లో 4 times బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ నేషనల్ ప్రీమియర్స్ అవార్డులో భాగంగా నాలో ఉన్న సేవను గుర్తించి మన ఆప్థమాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసిన రఘు సార్ వీళ్ళకు నా యొక్క విషయాన్ని వాళ్ళకి చెప్పి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా అవార్డ్స్ మీరు ఇంతకుముందు ఎట్లాంటి అవార్డ్స్ తీసుకున్నారు సార్? నేను ఇంతకుముందు 2009 నుంచి 2000 ఇప్పుడు టిల్ టుడే అవార్డ్స్ ఇప్పటి వరకు 4 times అవార్డు తీసుకున్నా. 2014లో ఫస్ట్ అవార్డు బెస్ట్ ఎంప్లాయీగా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో తీసుకున్నాను. తర్వాత సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో డాక్టర్ రాంబు సారు, డాక్టర్ ప్రతిమరాజు మేడం, డాక్టర్ ఇందిరా మేడం, వాసిత మేడం ఎన్నో అవార్డులు తీసుకున్నాను. ఈసారి ఎన్నో సామాజిక కార్యక్రమాలు సేవలు చేశాను. కానీ నా యొక్క ప్రతిభను గుర్తించి, నా యొక్క సేవని గుర్తించి ఈ నేషనల్ ప్రీమియర్ అవార్డ్స్ వాళ్ళు ఈ యొక్క అవార్డు ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా ముందుకు ఎంతోమంది అనాథ పిల్లలకు ఎంతో సేవ చేశానని ఈ విధంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రవి సార్. సార్ మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? నమస్కారం సార్. నేను నిజామాబాద్ డిస్టిక్ ఎరుగట్ల మండల్, ఎరుగట్ల విలేజ్ సార్. మాది మారుమూల, చాలా పల్లెటూరు. అసలు నిజామాబాద్ బార్డర్లో లాస్ట్ విలేజ్ సార్ మాది. మేడం చెప్పండి. నమస్కారం సార్. మేము నిజామాబాద్ డిస్టిక్ ఎరుగట్ల మండల్, ఎరుగట్ల విలేజ్లోని మాది చాలా మారుమూల పల్లెటూరు నుండి వచ్చాను సార్. అక్కడ మాది నలంద స్కూల్, ఎరుగట్ల విలేజ్లో నలంద స్కూల్లో నేను టీచర్గా వర్క్ చేస్తాను. నేను స్కూల్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తాను. స్కూల్ హ్యాండిల్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాను. ఈ అవార్డు రావడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్. నాకు ఇక్కడ పారుపల్లి రవిశ్రీ గారు గత 5-6 సంవత్సరాల నుండి నాకు పరిచయం సార్. సార్ వాళ్ళు ఇంతకుముందు నిజామాబాద్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. చాలామంది స్కూల్స్ని ఇన్వైట్ చేసి పిల్లలలో ఉన్న మంచి టాలెంట్ని వెతికి తీసి వాళ్ళ టాలెంట్కి తగ్గ మంచి పురస్కారాలు ఇచ్చి వాళ్ళని సత్కరించడం చాలా 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 అభినందనగా ఆనందంగా ఉంది సార్. చెప్పడానికి అసలు ఇంకా మాటలే రావట్లేదు. మా స్టూడెంట్స్కి చాలామందికి కాంపిటీషన్స్లో జీకే రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, జీకే కానీ, కలరింగ్, డ్రాయింగ్, స్పెల్ బీ ఇలాంటి కాంపిటీషన్లో చాలామందికి అవార్డు వచ్చింది సార్. ఇలా మేము గత 5 years నుంచి ఈ అవార్డులో పార్టిసిపేట్ చేస్తూ మేము ఈ అవార్డ్స్ తీసుకుంటున్నాం. మా స్కూల్కి కూడా ఈ అవార్డు ద్వారా చాలా మంచి పేరు ఉంది. మేము రవిశ్రీ గారు ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్ ఇంకా ముందు ఎన్నో చేసి మాలాంటి స్కూల్స్ని ప్రోత్సహిస్తూ మా పిల్లలలో ఉన్న ప్రతిభను అందరికీ తెలియపరుస్తూ ప్రోత్సహిస్తారని చాలా ఆశిస్తున్నాను. మేము కూడా ఎవ్రీ ఇయర్ ఇలానే పార్టిసిపేట్ చేసి ఇలాంటి అవార్డ్స్ చాలా తీసుకోవాలని మేడం. ఇంతకు ముందు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా మీరు పార్టిసిపేట్ చేశారా? చేశాం సార్. గత 5 years నుంచి ఈ రవిశ్రీ ప్రోగ్రాంలోనే పార్టిసిపేట్. ఇది కాకుండా వేరే ఏమన్నా? అవును సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ ఉంటే అక్కడికి వెళ్తాం. మండల్ లెవెల్లో ఉన్నా కానీ గేమ్స్లో కానీ అవి కూడా పార్టిసిపేట్ చేసి. ఏ సబ్జెక్ట్ మేడం? నేను సబ్జెక్ట్ టీచర్ అయ్యాను సార్. ప్రజెంట్ అయితే ఇన్ఛార్జ్గా ఉన్నాను. అంతకుముందు సైన్స్ చెప్పేదాన్ని. ఓకే ఓకే సార్. మీ పేరు సార్? భరత్ కుమార్. సార్ ఈరోజు మీ అమ్మాయి సరస్వతి పరిస్థితుల్లో మంచి అవార్డు తీసుకోవడం జరిగింది ఇంతమందిలో. మీరు ఎలా ఇదవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఓకే. ఫ్యూచర్లో ఆమె ఏం చేయాలనుకుంటే మీరు సపోర్ట్ చేస్తారండి? తనకి బాగా సినీ యాక్టర్ అవ్వాలని చెప్పేసి బాగా కోరిక. ఓకే. సో తనని మనం ఎందుకు ఇచ్చేయడం అని చెప్పేసి నేను బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. ఓకే. చాలామంది ఫ్యామిలీస్లో లేడీస్ అనేసరికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి.
సో మా పాపకైతే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. తనకు నచ్చినట్టు తను లైఫ్ లీడ్ చేయొచ్చు. తను మోడల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాను. తను కన్న కళలు నెరవేర్చుకోవాలని చెప్పేసి నాకు చేతనైన పుషింగ్ అనేది నేను ఒక తండ్రికి ఇవ్వడానికి మాత్రం నేను ఎప్పుడు సిద్ధంగా. థ్యాంక్ యూ సార్.